హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా, అసలు ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా, డీప్ ఫ్రై చేసినంత క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది చూపిస్తున్నాను. ఫిష్ అనేది ఇలా కొంచెం మందంగా ఇలా ఉండేలా చూసుకోండి. నా స్టైల్ నేను చూపిస్తున్నాను అనమాట. శుభ్రంగా 1-2 సార్లు నీట్గా కడిగేయాలి. అంటే ఆ ఫిష్కి ఉన్న పై పొట్టంతా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ పొట్ట దగ్గర ముక్కలనమాట. ఇవన్నీ నడుము ముక్కలు అంటారు కదా! వాటి కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల కారం. నేను కారం తక్కువే వేస్తున్నాను. ఎందుకంటే ఘాటు చాలా ఉంటది. చిటికెడు పసుపు వేస్తున్నాను. అండ్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. 2, 3 టేబుల్ స్పూన్లు పడేలాగా చూసుకోండి. చేప ముక్కలను బట్టి వాటికి సరిపడా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలనమాట. అసలు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదనమాట. చాలామంది మూకుడులో ఎక్కువ ఆయిల్ పోసేసి డీప్ ఫ్రై చేసేస్తారు. అలా కంటే ఇది చాలా బెటర్. ఆయిల్ తక్కువతో మనకి అంతే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్‌కి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా! అదైనా పర్లేదు. పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ ఎంత ఎక్కువ స్క్వీజ్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఫిష్. మనం ఊరికే తినేయచ్చు మంచింగ్ లేకుండా, స్నాక్ లాగా. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మసాలా అంతా పట్టించాలన్నమాట. ఇలా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మసాలా అనేది పట్టించాలి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా పట్టించేసిన తర్వాత వెంటనే ఫ్రై చేసేయకూడదండి. ఎందుకంటే మసాలా అనేది పట్టదనమాట. అంటే లూజ్ అయిపోయి ఆయిల్లో బయటకు వచ్చేస్తుందనమాట. ఈ చేప ముక్కలు నేను అవి బొచ్చు అంటారు కదా, తెల్ల చేపలు అంటారు, అవి తీసుకున్నాను అనమాట. కొరమీను ముక్కలు అవన్నీ తీసుకోవాలంటే స్టైల్ వేరే ఉంటుంది. అది సెపరేట్ వీడియో చేస్తాను. సో మొత్తం అన్నీ కూడా ముక్కలకి మసాలా అయితే పట్టించేసానండి. ఈ విధంగా దీంట్లోకి మన సైడ్ డిష్‌లా పప్పుచారు కానీ, చారు కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అసలు రైసే అవసరం లేదు. సైడ్ డిష్ ఏమీ అవసరం లేకుండా ఉత్తిగా మనం ప్లెయిన్‌గా తినేయచ్చు. అంత క్రిస్పీగా ఉంటుందన్నమాట నేను చూపించే స్టైలు. చాలామంది ఎక్కువ ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసేసి నూనెలోంచి తీసేస్తుంటారు. ఎక్కువ ఆయిల్ మళ్ళీ మనం ఇంట్లో ఏమన్నా వెజ్ తినేవాళ్ళు ఉంటే ఆయిల్ మనమే యూజ్ చేయాలి. ఆయిల్ ఎక్కువ సేల్ అవ్వదు. మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ కర్రీస్‌కి యూజ్ చేయాలి. అలాంటి అవసరం లేకుండా ఎట్ ఏ టైంలో మనం ఇలాగా ఆయిల్ తక్కువతోటి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేప ముక్కలన్నీ కూడా మూత పెట్టేసి డీప్‌లో 1-2 అవర్స్ పాటు ఉంచేసేయండి. అలాగా ఐస్ కట్టాలన్నమాట. అప్పుడు మసాలా బాగా పడుతుంది. డీప్‌లో పెట్టేసిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. బాగా పట్టేసినాయి చూసారా, మసాలా అనేది చక్కగా పట్టేసింది. ఇవే ఇలా తీసేసి వేసేయాలంటే కాదండి, ఇది కూలింగ్ బాగా తగ్గాలన్నమాట. మనకి ముక్క తీస్తే ఈజీగా చేతికి రావాలి. ఐస్ బాగా కూల్ అయిపోయి తగ్గిపోయిన తర్వాత వాటర్స్గా అయిపోయి మనం ఫస్ట్ ఎలా అయితే పెట్టామో అలా వచ్చేస్తే విడిగా అప్పుడు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను దోస ప్యాన్ తీసుకున్నాను. లేదంటే మీరు ఫ్రై ప్యాన్ కూడా తీసుకోవచ్చు. ఈ దోస ప్యాన్ ఏంటంటే బాగా యూజ్ చేస్తున్నాను. అందుకే కొంచెం బ్లాక్ వచ్చేసిందనమాట. అంటే పెద్దగా ఉంటుంది ఇది. ముక్కలన్నీ ఒకేసారి పెట్టేస్తుందని చెప్పేసి ఇది పెట్టాను. లేదంటే ఫ్రై ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ చూసారా, 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను. చక్కగా మనం ఈ ఆయిల్‌తోనే మనం ఎంత క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు అంటే ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే అంటారు, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్టైలు. సో చాలా బాగుందని మీరే అంటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మీరు ప్రశంసలు పొందొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ చక్కగా ఈక్వల్గా సర్దేసుకొని మిగిలిన మసాలా ఉంటుంది కదా, అవి గ్యాప్లు ఉన్నాయి కదా, ఆ గ్యాపుల్లో వేసేసుకొని ఫిల్ చేసుకొని
లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఇలాగా మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. అప్పుడైతేనే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తది. ఎక్కువ తొందరగా అయిపోవాలని చెప్పేసి హైలో పెట్టేస్తే మాడిపోతాయి. లోపలేమో కుక్ అవ్వదు. లో టు మీడియంలో చాలా టైం తీసుకుంటది. నిదానంగా చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా బాగా రెడీ అవుతదనమాట. ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు పైన కొంచెం కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ చల్లుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా చేప ముక్కలకి పడుతుంది. చాలా బావుంటుంది. ఎప్పుడు చేపల పులుసే కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. తవ్వ ఫ్రై అనమాట. చాలా చాలా బావుంటది. చాలా క్రిస్పీ ఉంటది. ఆహ్, ఈ వేసవికాలం కాబట్టి సాయంత్రం పూట ఇలా చారు గాని, పప్పుచారు గాని ఉంటే దాంట్లోకి సైడ్ డిష్ లాగా ఇది తీసుకోవచ్చు. ఆహా! ఎంత బావుందో అనిపిస్తదనమాట. అసలు నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టేస్ట్ బా వస్తదని. అంత బావుందనమాట. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా నేను చూపించిన మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుంటే సూపర్ ఉంటదనమాట. సో, చూస్తున్నారు కదా! తిరగబెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుందనమాట. ఇక బాగా ఇంకా ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మనం ఇంకొక 10 నిమిషాల్లో తీసేస్తాము అనే ముందు కొత్తిమీర, కరివేపాకు ఇలా చల్లుకుంటే ఆ చేప ముక్కలకి కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది పడుతుందనమాట. ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకోవచ్చనమాట. చూసారా? బాగా ఫ్రై అయిపోయి చాలా క్రిస్పీగా ఉన్నాయి. లెమన్ పిండుకుతుంటే చాలా బావుంటదనమాట. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చారు, రసం అంటే ఒకటే కదా సాంబార్ గానీ తీసుకుంటే సైడ్ డిష్ బావుంటదనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి నచ్చితే గనుక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి.